హాయ్ అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం కోసమని హాల్ని డెకరేషన్ చేస్తున్నా చూడండి. మా అబ్బాయి న్యూస్ పేపర్లు వేసి తీయాలంటే అస్తమాను పెద్ద పని కింద ఉంటుందని ఆన్లైన్లో ఈ వాల్ పేపర్స్ తీసుకున్నాం. మా అబ్బాయి అతికిస్తున్నాడు. ఈ పనులు అయితే అయిపోయినాయి. ఈ పూజ పనులు స్టార్ట్ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం నేను చేసే ప్రసాదాలు ఒకటే: బూర్లు, శనగలు, గారెలు, సీరాన్నం, పులిహోర. ప్రతి సంవత్సరంలాగా అన్నీ చేసేసానండి. బూర్లు ఉన్నాయి. చీకటితో 4 లేస్తే ఇప్పుడు అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు బూర్లు ఒకటి చేసేస్తే దేవుడి దగ్గర సర్దుకోవాలి. బూర్లకి నూనె పెట్టేసి నూనె కాగేలోపు ఓ పక్క దేవుడి పనులు చేసుకుంటూ ఓ పక్క బూర్లు రెడీ చేస్తూ ఉన్నాను. మధ్యలో ఆ పీటను ముగ్గులు వేసుకోవటం, ఆ చిన్న చిన్న పనులన్నీ చేస్తూనే బూర్లు చేయడం కూడా అయిపోతూ ఉంది. 2 పనులు అవుతూ ఉన్నాయన్నమాట. నాకు ప్రతి సంవత్సరం బూర్లు పని ఏముండదు, మా అమ్మ చేసేస్తుంది. ఎవ్రీ ఇయర్ మా అమ్మ వచ్చి బూర్లు వంటలన్నీ కూడా మా అమ్మ చేసి పెడితే నేను దేవుడి దగ్గర సర్దుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక 3 సంవత్సరాల నుంచి మా అమ్మకి రావటం లేదు. అందువల్ల ఈ బూర్లు కూడా నేనే చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఆ పూర్ణం బూర్లు కూడా నేను ప్రతి సంవత్సరం కొలతలు మర్చిపోతూ ఉంటాను. మా అమ్మకు ఫోన్ చేస్తే కొలతలు చెప్తుంటుంది. అదొక్కటే సరిగ్గా రాదు నాకు, కొంచెం టఫ్ అనే చెప్పాలి. కానీ ఈసారి పోయినసారి కన్నా బాగా వచ్చాయి. మా అమ్మ చెప్పినట్టు కొలతలతో జాగ్రత్తగా వేసాను. కలర్ అంతా మంచిగా వచ్చి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఇక పూజ కాడకు వచ్చేసాం. కలసం మీదకి బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. అది అయిపోయాక వరుసగా పూజ కాడ అన్నీ సర్దడం జరిగిపోయింది. ఈసారి గంధం బిళ్ళలు ఊరి నుంచి తెప్పించాను. ఇక్కడ మనకి గంధం బిళ్ళలు దొరకలేదు. ఎంతసేపు పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ నీళ్ళలో వేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఎందుకో నల్లగా అవుతున్నట్టు అనిపిస్తుంది. అదే గంధం బిళ్ళలు అయితే 1 వీక్ అలా ఉంచినా కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు. అందుకే ఈసారి మా ఊరికి వెళ్తే అక్కడ నేను తెప్పించుకున్నాను నేను. బాగుంది, గంధం కూడా మంచి స్మెల్ వస్తుంది అసలుకి. నాది వెంటిది అష్టలక్ష్మి చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని, ఆ చెంబు ఎందుకు నచ్చి కొనుక్కున్నానంటే ముందర బాగా మంచి చిన్న వినాయకుడు వచ్చాడు అన్నమాట. అందుకని ఈ చెంబు తీసుకున్నాను. అప్పుడు నేను ఈ చెంబులో నీళ్ళు వేసి కర్పూరం, పసుపు, కుంకుమ, అక్షంతలు, 1 రూపాయి కాయిన్, జవాది పౌడరు కొద్దిగా, మంచి సుగంధం వస్తుంది, వాసన బాగా వస్తుంది అనమాట, మంచి వాసన అమ్మవారికి. అవన్నీ వేసుకొని కర్పూరం కూడా పచ్చకర్పూరం వేసుకుంటే మనకి ఉన్నన్ని రోజులు 3 రోజులు ఉంచుకుంటాం కదా, మంచి వాసన వస్తుంది అనమాట. మామిడాకు పెట్టుకొని కొబ్బరికాయకి పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి కలసం రెడీ చేసుకోవాలి. అందరూ చేసినట్టే మేము కూడా చేసుకున్నాం. మామిడి కొమ్మలు 2 పెట్టుకొని, అదే ఊళ్ళల్లో అయితే మంచిగా చెట్టు నుంచి ఒక 2 ఆకులు తెంచుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఇక్కడ మామిడి కొమ్మలు కూడా 50 రూపాయలు పెట్టుకొని వస్తుంది. దేవుడి పూజలు కాస్ట్లీ అయిపోయింది బాగా. తర్వాత కొబ్బరికాయ కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని దాని మీద మనం ఫోల్డింగ్ చేసుకుని బ్లౌజ్ పీస్ పెట్టేసి అమ్మవారిని రెడీ చేసుకొని కలసం చెంబుకి కింద బియ్యం పోసుకొని పెట్టుకోవాలి. గాజులు బ్లౌజ్ పీస్లో తెచ్చేటప్పుడు గాజులు కూడా తెచ్చాం, కానీ చూసుకోలేదు కలర్. నేను 2 ఒకేలా అయిపోతాయని దానికి ఆపోజిట్ కలర్ కానీ తెచ్చేసి ఉంటే చాలా బాగుంటుంది. రెడ్ కలరు, ఎల్లో కలరు అలా ఏదైనా తెచ్చుంటే అయిపోయేది. బ్లౌజ్ పీస్ అయినా కలర్ మార్చుంటే బాగుండే. 2 సేమ్ అయిపోయినాయి. ప్రతి పండక్కి మా వారే మామిడాకులు, పువ్వులు, మా అబ్బాయి పువ్వులు కడతాడు, మా వారు మామిడాకులు కడతారు. అయితే ఉత్తప్పుడు ఎలా హెల్ప్ చేసినా చేయకపోయినా పూజలకు మాత్రం ఇద్దరు ముందుంటారు. నేను వంట పని చేసుకునేలోపు, దేవుడి కడ చేసేలోపు ఈ పై పనులు, ఆకులు కట్టడం, పువ్వులు కట్టడం, ఏమైనా బయటికి వెళ్తే ఆవడం, అలాంటివన్నీ వీళ్ళిద్దరే చూసుకుంటారు. అంతవరకు మాత్రం సపోర్ట్ చేస్తారు ఇంట్లో నాకు. నా లక్ ఏంటంటే మూడో శుక్రవారం చేసుకున్నాం పూజ మేము. మా అబ్బాయికి గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 రోజులు వరుసగా సెలవులు వచ్చినాయి. ప్రశాంతంగా అంటే అలా ఎలాంటి ప్రశాంతంగా కాదు, మామూలుగా కాదు అసలుకి. ఈసారి పూజ అన్ని పనులు వాడే చేసుకున్నాడు మంచిగా. బయట నుంచి పువ్వులు తీసుకురావడం అన్నీ వాడే చేసుకున్నాడు. హాలిడే రావడం వల్ల టెన్షన్ లేదన్నమాట. ప్రతిసారి అమ్మవారిని కిందే పెట్టేస్తాను. ఈసారి టీపాయ్ మీద పెట్టిన, ఎత్తులో పెట్టుకుంటే 3 రోజులు ఉంచుకున్న పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదని టీపాయ్ పెట్టి టీపాయ్ మీద
అరిటాకులు నా శారీ ఒకటి వేసేసి కట్టన్ శారీ కొత్త శారీ వేసి దాని మీద అరిటాకులతో అమ్మవారికి అరిటాకు వేయాలి కదా, అందుకని దాని మీద వేసాను అన్నమాట. ఆ పైన పెట్టుకున్నాం. 3 రోజులు ఉంచుకున్నాం. ఎత్తులో ఉండడం వల్ల క్లీనింగ్కి అది ఏమి ఇబ్బంది లేకుండా 3 రోజులు ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. ఇక ఒకదాని వెనకాల ఒకటి అన్నీ అమ్మవారి దగ్గర అంతా రెడీ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ పోయిన సంవత్సరం డెకరేషన్ చేశాను. ఈ సంవత్సరం ఆ గోడకి అసలు అదుక్కోవట్లేదు, పెయింట్ అంతా ఊడొచ్చేస్తుందని ఈసారి థర్మాకోల్ ఒకటే పెట్టేసాను. డెకరేషన్ అయితే ఏం చేయలేదు, మామూలుగా పీట పెట్టేసుకొని చేసేసుకున్నాం. కానీ డెకరేషన్ ఏం చేయలేదు, అంత బోసుగా ఉంటుందేమో అనుకున్నాం. బంతిపూలు అటు ఇటు తగిలించినాక అనుకోకుండా డెకరేషన్ ఎవరిపోయింది, బాగా వచ్చింది. దురిత క్షయ కారకాం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు ఏవం కలసం పూజయామి అని పఠించ నీటిని దేవునిపై పూజాపై అంతటా చల్లవలే. వారిణ్య నమ, నవదుర్గాయ నమ, మహాకాళయ నమ, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ, త్రికాల జ్ఞాన సంపన్నాయ నమ, భువనేశ్వరాయ నమ. ఇదండి మా వరలక్ష్మి వ్రతం. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.